అయితే గతంలో మీరు చెప్పారు హరిహర వీరమల్లు అఖండ ఇప్పుడు రిలీజ్ క్లాష్ని ఎదుర్కొన్నాయి. అయితే రాజాసాబ్ కమింగ్ వచ్చేటువంటి రాజాసాబ్కి సంబంధించి కూడా ప్రొడ్యూసర్స్ అలానే ఢిల్లీ కంపెనీకి మధ్య ఇలాంటి క్లాషే ఉందనే రూమర్ వస్తుంది సార్. మీ దృష్టికి ఎప్పుడైనా ఈ కేసు వచ్చిందా? దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పుడు నాకు అంత బెవర్స్గా నేను లేను. అఖండ ఆగిపోయిందా, హరిహర మిల్ ఆగిపోయిందా, లేకపోతే రాజాసాబ్ వస్తుందా రాదా, దీనివల్ల నాకైతే ఏం లాభం లేదు, నష్టం లేదు. అది వచ్చిన లాభం లేదు, పోయినా నష్టం లేదు. అంత ఖాళీగా కూర్చుని ఇవన్నీ చూసుకుంటూ కూర్చోవటం లేదు. లేకపోతే వాళ్ళ ప్రొడ్యూసర్ని వాళ్ళకి ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళంతా నా ఫ్రెండ్సే. వాళ్ళకి ఫోన్ చేసి ఏమయ్యా నీ సమస్య ఏంటని అడగాల్సిన అవసరం లేదు. అనవసరంగా దెబ్బ మీద ఉప్పు రాయటం, కారం రాయటం ఏం అవసరం. నేను పెద్ద లేదు, వంకేం లేదు, అటువంటిది ఏం లేదు. నేను ఇండస్ట్రీలో ఉన్నాను 50 ఏళ్ళ నుంచి ఉన్నాను. వాళ్ళు అడిగితే చెప్తాము, అనవసరంగా ఏళ్ళు పెట్టకూడదమ్మా. ఇప్పుడు నాకు సమస్య ఉంటుంది, నేనుండే ఇరిటేషన్లో ఎవరన్నా అడిగితే నాకే కోపం వస్తుంది. సిమిలర్గా వాళ్ళు కూడా అంతేగా, వాళ్ళకి ఏదో ఉంటుంది. వాళ్ళ సమస్య నేను పరిష్కారం చేస్తానో లేకపోతే సలహా ఇస్తానో వాళ్ళు అనుకుంటే నా దగ్గరికి వస్తే నేను సలహా ఇవ్వచ్చు. లేకుండా నేను ఫోన్ చేసి ఏమయ్యా నీకు సమస్య ఉందంటగా నేను రానా అంటే అవతలవాడికి కోపం వచ్చిందని తిడతారు. మనకి ఎందుకు చెప్పు, దూరంగా ఉంటే బెటర్ కదా, మన పని మనం చూసుకుంటే బెటర్. అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా గత సినిమాల్లో ఇలాంటి ప్రాబ్లం వస్తే ఆయనే మనీ మ్యాటర్ని సాల్వ్ చేశారని అంటున్నారు. సో అంటే ఇప్పుడు ఉన్నటువంటి హీరోలు లేదా ఇలాంటి సమస్యల్లో ఉన్నటువంటి హీరోలు నిజంగా అలాంటి త్యాగం చేయాల్సి ఉంటుంది. చాలా సినిమాలకు చాలామంది హీరోలు చేస్తూ ఉంటారు, మనకు తెలియదు. చాలా సినిమాలకి, పెద్ద సినిమాలకి హీరోలు ఎంతో కొంత వదిలిపెడతారు. రెగ్యులర్గా జరిగేది ఈ సమస్య అంతా, ఇది కొత్త విషయం ఏం కాదు. ఇప్పుడు కూడా ఈ సినిమాకి కూడా వీళ్ళంతా మళ్ళీ ఏదో చేసి ఉంటారు. ఇవన్నీ మనకి బోయపాటి గారు బాలకృష్ణ ఇద్దరు రెమ్యునరేషన్ తగ్గించుకున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. వింటున్నాం, అది కూడా వింటున్నాం. నాకు పర్సనల్గా తెలియదు కాబట్టి వెంటనే మీరు విన్నట్టు నేను వింటమే కదా, నాకు తెలియదు. అంటే మీకు ఇండస్ట్రీలో ఉన్న లోటుపాట్లు, అడ్జస్ట్మెంట్స్ అవన్నీ తెలుసు. కొన్ని తెలిసినా మాట్లాడకూడదు, కొన్ని తెలుసుకుంటానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ మీరు చెప్పింది అంటే నేను కూడా విన్నాను. అది డెఫినెట్గా అయ్యి ఉంటుంది, అవ్వకపోతే సార్ట్ అవుట్ అవ్వదు కదా, అది ప్రాబ్లమ్. ఎందుకంటే దానివల్ల హీరో మైలేజ్, ఇమేజ్ ఆయనకు ఉన్నటువంటి ఇది కూడా కొంచెం పెరుగుతూ ఉంటుంది కదా, ఇలాంటి ప్రాబ్లంలు ఉన్నప్పుడు వాళ్ళని రెక్టిఫై చేస్తే. ఎందుకు ప్రాబ్లం ఉన్నప్పుడు సాల్వ్ చేయటం ఎందుకు, రేట్లు పెంచడం ఎందుకు, తగ్గించడం ఎందుకు, నా ఆలోచన అట్టా ఉంటుంది. ఇప్పుడు నేను రూపాయికి చేసేది 2 రూపాయలు చేస్తానని చెప్పి సినిమా రిలీజ్ రోజు ప్రాబ్లం పెట్టి రిలీజ్ ఆగిపోయేది పరిస్థితి వచ్చి నేను తగ్గించి ఇదంతా బేరాలు ఆడుకోవటం ఎందుకు, ముందే దాన్ని సెట్ చేసుకోవచ్చు కదా. అందరం ఎక్స్పీరియన్స్డ్ పీపులే కదా, నా ఆలోచన అట్లా ఉంటుంది. సో అందుకని నేను దాంట్లో ఏలు పెట్టిన వినటానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉంటుంది.